హలో అండి అందరికీ, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మన వీడియోలో కార్తీక మాసం సందర్భంగా నెల్లూరులో నవంబర్ 6th, 7th, 8th డేట్స్లో లక్ష దీపోత్సవం కార్యక్రమం అయితే చాలా బాగా కన్నుల పండగగా జరిగింది. మేము అయితే నవంబర్ 8th వెళ్ళామండి. మనకి స్టార్టింగ్లో అయితే ఇలా మంచి కలర్ఫుల్ లైట్స్తో స్వామివారిని చాలా బాగా అలంకరించారు. అలాగే మనకి ఇప్పుడు మొబైల్ వ్యాన్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి కదా, సో ఇలాంటి వ్యాన్స్లో స్వామివారిని ఎంత బాగా అలంకరించారు. ఇక్కడైతే మనకి శ్రీశైలంలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామివారు, అలాగే కళ్యాణమూర్తులు అంటే అమ్మవారు స్వామివారు ఇద్దరిని అలంకరించారు. అలాగే ప్రక్కనే మనకి భ్రమరాంబికాదేవి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారనమాట. మధ్యలో కళ్యాణమూర్తులు, అటు మల్లికార్జున స్వామివారు, ఇటు అమ్మవారు. చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా, మీరు కూడా అందరూ దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ అని మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఇలా మనకి వ్యాన్ చుట్టూ దేవుళ్ళ ప్రతిమలని అలాగే దేవుళ్ళ రూపాలని చాలా బాగా అలంకరించారు. అలాగే ఇక్కడ చూసారా శివపార్వతుల రూపం ఎంత బాగుందో కదా. ఇలా మనకి ఆ ప్రాంగణం అంతా చాలా ఒక మంచి పాజిటివ్ వైబ్తో ఎంతో పీస్ఫుల్గా ఉంది. మేము వెళ్ళింది లాస్ట్ డే అయినా కూడా చాలా క్రౌడ్ అయితే ఉందండి. చూసారా ఇక్కడ మొబైల్ వ్యాన్ చుట్టూ ఉన్న రూపాలని మీరు కూడా దర్శించుకోండి. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఈ శివలింగానికి వాటర్ అనేది అభిషేకం జరుగుతూ ఉందండి. అలాగే ఎదురుగా శివయ్య వాహనమైన నందీశ్వరుని కూడా పెట్టారు. నెక్స్ట్ చూస్తే మనకి మంచుకొండల్లో శివయ్య అలాగే పార్వతీదేవి మనకు దర్శనం అయితే ఇస్తున్నారు. ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళే ఇలా టేబుల్స్, చైర్స్ అరేంజ్ చేసి మనకి దీపాలు వెలిగించుకోవడానికైతే అరేంజ్మెంట్ చేశారండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకి 12 జ్యోతిర్లింగాలు, ఏ రాష్ట్రంలో శివయ్య ఏ రూపంలో దర్శనమిస్తున్నాడో ఇక్కడ మనకి ఇలా అయితే సెటప్ చేశారు. చూసారా ఇక్కడ వాతావరణం అంతా ఎంత పాజిటివ్ వైబ్తో ప్రతి ఒక్కరు ఓం నమః శివాయ అని చాంటింగ్ చేస్తూ ఒక మంచి పీస్ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో ఎంత హ్యాపీగా ఉన్నారో. ఒక్కసారి ఇలాంటి ప్లేసెస్ని మనం విజిట్ చేసాము అంటే అన్ని బాధలు మర్చిపోతాము. ఎంతో ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా కొన్ని రోజులు ఆ ఎనర్జీ అనేది మనకి ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఉన్న క్యూ లైన్ అయితే మనకి ఒక శివలింగం ఉంది అండి ముందు. ఆ శివయ్యకి అభిషేకం చేయడానికైతే ఇక్కడ క్యూ అనేది ఏర్పాటు చేశారు. లెఫ్ట్ సైడ్లో ఏమో నార్మల్ పీపుల్, రైట్ సైడ్లో విఐపి పాస్ ఉన్న పీపుల్ అయితే అలో చేస్తున్నారండి. అలాగే ఒక గ్రూప్ వాళ్ళతో ఇక్కడ మనకి లక్ష దీపోత్సవం అనే సాంగ్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ పక్కన ఉన్న స్క్రీన్లో మనకి స్వామివారికి జరిగే పూజా కార్యక్రమాలన్నీ మనమైతే చూడొచ్చండి. ఇదిగోండి ఇక్కడ కనిపించే ఈ శివలింగానికే మనమందరం అభిషేకం చేసుకోవచ్చు. మనం క్యూలో వచ్చేటప్పుడే మనకి వాటర్ అయితే ఇస్తూ ఉంటారండి. ఆ వాటర్ని తీసుకొని శివయ్యకి అభిషేకం మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న లైన్ అయితే విఐపి పాస్ ఉన్న లైన్ అయింది. అలాగే కళ్యాణోత్సవం చూడడానికి కూడా విఐపి పాస్ అయితే కావాలి మనకి. ఆ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే కళ్యాణోత్సవంలో పార్టిసిపేట్ చేయడానికి కానీ చూడడానికి కానీ అలో ఉంది. మీరు కూడా స్వామివారిని దర్శించుకొని మనకి ఈ ప్రోగ్రాం అయితే 6th డేట్ నుండి స్టార్ట్ అయిందండి. సో 6th బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం కూడా ఇక్కడైతే జరిగిందండి. ఆ రోజైతే మేము వెళ్ళలేదు. చూసారా ఇక్కడ మనకి స్టార్టింగ్లో మనం చూసిన శివలింగం అండి. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న లింగానికి మనమైతే అభిషేకం చేసుకోవచ్చు. చాలా పాజిటివ్ వైబ్తో అందరూ మంచిగా దీపాలు పెట్టుకుంటూ చక్కగా స్వామివారి గురించి కొన్ని మాటలు చెప్పుకుంటూ ఎంతో ప్రశాంతంగా ఉన్న ఒక మంచి వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఇందాక చూపించాను కదా డ్యాన్స్ చేస్తుంది వీళ్ళే అని, వాళ్ళనమాట పర్ఫార్మెన్స్ అయిపోయింది ఒకటి. సో వాళ్ళైతే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో నవంబర్ 8th అయితే లాస్ట్ డే అండి. సో ఆ రోజే కళ్యాణోత్సవం అయితే జరుగుతూ ఉంది. మేము వెళ్ళిన టైంకి నైట్ 8:30 or 9 ఆ టైంకి అయితే జరుగుతూ ఉంది. సో కళ్యాణోత్సవంతో ఈ కార్యక్రమం అయితే పూర్తవుతుందండి. అలాగే ఇక్కడ మనకి స్వామివారిని ఇలా
వివిధ రూపాలలో చాలా మంచిగా ఫ్లవర్స్‌తో, లీవ్స్‌తో చాలా బాగా అలంకరించారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు కర్పూర దీపం. ఇప్పుడు కళ్యాణోత్సవం కంప్లీట్ అయిన తర్వాత ఈ దీపాన్నయితే వెలిగిస్తారంటండి. ఇక్కడ మనకి మెయిన్ చెప్పుకోవాల్సిందేంటంటే వీల్ చైర్ అండి. వీల్ చైర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎవరైతే పెద్దవాళ్ళు, కొంచెం నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు వీల్ చైర్‌లో వచ్చి స్వామివారినైతే దర్శించుకోవచ్చు. చాలా బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో, ఎవ్వరైనా సరే స్వామివారిని దర్శించుకోవడానికి అర్హులే. స్వామి ముందు ఎవ్వరైనా ఒకటే అని చెప్పుకోవడానికి ఇది ఒక్కటి చాలండి. చూసారా? స్వామివారిని, అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. అమ్మవారైతే ఎంత బాగున్నారో. ఇక్కడ స్క్రీన్‌లో అయితే మనకి కళ్యాణోత్సవాన్ని చూడొచ్చండి. స్వామివారు, అమ్మవారు కళ్యాణోత్సవం చూడడానికి అందరికీ అలో లేదు కాబట్టి ఇలా స్క్రీన్‌లో అయితే చూడండి. ఆ స్వామివారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి కూడా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనకైతే చూసారా స్వామివారు, అమ్మవారు అలాగే స్వామి, అమ్మవార్లు మంచు కొండల్లో ఎలా ఉన్నారు. శివలింగం మనకి బంగారు శివలింగం అంటూ ఉంటాం కదా! సో, ఆ లింగం. ఇక్కడ మనకి మహారాష్ట్రలో ఉన్న పండరీనాథ్ స్వామివారి రూపమైతే ఇక్కడ మనకి సెట్టింగ్ చేశారండి. పక్కనే మనకి శ్రీ మల్లికార్జున స్వామి వారిని కూడా సెట్టింగ్ చేశారు. ఈ 2 రూపాలను మాత్రమే మనకి సపరేట్‌గా అయితే సెట్టింగ్ చేశారండి. మిగతా 12 జ్యోతిర్లింగాలన్నీ ఇందాక మనం వరుసగా చూసాం కదా! అక్కడైతే చూడొచ్చు. మేము వెళ్ళిన రోజైతే సంకటహర చతుర్థి రోజు అండి. సో, సంకటహర చతుర్థి రోజున ఆ స్వామివారికి అభిషేకం చేసుకోవడం, అలాగే స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా అదృష్టంగా అయితే మేము అనుకున్నాము. యాక్చువల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే మేము వెళ్ళాము. చాలా ప్రశాంతంగా ఇంటికి వచ్చేటప్పుడు ఒక మంచి పాజిటివ్ వైబ్‌తో అయితే ఇంటికి వచ్చాము. అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా అన్నీ మర్చిపోయి, ఏది గుర్తు రాకుండా స్వామివారి సేవలో స్వామివారిని చూసుకుంటూ హ్యాపీగా ఓం నమః శివాయ అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ మీరైతే మల్లికార్జున స్వామివారిని చూడొచ్చు. ఇక్కడ స్వామివారిని కూడా మనకి శ్రీశైలంలో ఉన్న విధంగా అయితే అలంకరించారండి. మరి ఈ వీడియో ఇంతటితోటైతే కంప్లీట్ చేస్తున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే స్ట్రాంగ్ అండ్ బీ పాజిటివ్. ఓం నమః శివాయ.